International lab facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేశాయి దాదాపు అన్ని పార్టీలు. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతోంది. మాటల యుద్ధం అక్కడ నడుస్తోంది. ఇటువంటి నేపథ్యంలో నియోజకవర్గాల వారిగా మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం మరొక ఆసక్తికర నియోజకవర్గం శ్రీశైలం. అవును, శ్రీశైలంలో ఎవరు విజయఢంకా మోగించబోతున్నారు, ఎవరికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంతకీ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, అక్కడ ఎటువంటి ఈక్వేషన్స్ని ఫాలో అవుతున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది చూద్దాం. ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది శిల్పా చక్రపాణి రెడ్డిని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది బుడ్డా రాజశేఖర్ రెడ్డిని. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా హియర్ ఇట్ ఈస్. వైసీపీ బరిలోకి దించింది శిల్పా చక్రపాణి రెడ్డి. ఒకసారి ప్రొఫైల్ చూస్తే కనుక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత శిల్పా చక్రపాణి రెడ్డి. ఇంటర్మీడియట్ చదివారు. 1998 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2011లో వైసీపీలో చేరారు శిల్పా చక్రపాణి రెడ్డి. 2014లో టీడీపీ తరఫున పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు శిల్పా చక్రపాణి రెడ్డి. అలాగే తిరిగి వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు శిల్పా చక్రపాణి రెడ్డి. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఈయన ప్రొఫైల్ కనుక గమనిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత బుడ్డా రాజశేఖర్ రెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి కుమారుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఈయన తండ్రి వెంగళరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా 3 సార్లు పోటీ చేశారు, గెలిచారు. 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు రాజశేఖర్ రెడ్డి. 2004-2009లో పోటీ చేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, కానీ ఓటమిని చవిచూశారు. ఇక 2014లో వైసీపీ నుంచి తిరిగి పోటీ చేశారు, గెలిచారు. 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు రాజశేఖర్ రెడ్డి. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి ఒక్కసారి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక నంద్యాల లోక్సభ స్థానంలో భాగం శ్రీశైలం నియోజకవర్గం. ముస్లిం ఓట్లు ఇక్కడ అధికమైన మాట వినిపిస్తుంది. శ్రీశైలం, వెలుగోడు, ఆత్మకూరు, బండి ఆత్మకూరు, అలాగే మహానంది మండలాలు శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మరి ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 45,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 20,000 ఓట్లు, ఎస్సీకి సంబంధించి 19,000 ఓట్లు, వైశ్య సామాజిక వర్గానికి సంబంధించి 19,000 ఓట్లు, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 16,000 ఓట్లు ఉన్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. ఇక్కడ ఏ పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళుతోంది, ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించబోతున్నారు. హుసైన్, శ్రీశైలానికి సంబంధించి ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ? సజీన్, శ్రీశైలం నియోజకవర్గము దేవస్థానాలకి కొలువైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే శ్రీశైలం మల్లన్న, అదేవిధంగా మహానందీశ్వర స్వామి ఆలయాలు వెలిసినటువంటి క్షేత్రం. దీంతో పాటు పక్కనే ఈ నియోజకవర్గంలో ఉండే సంగమేశ్వర ఆలయాలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు ఇద్దరు రెడ్డి సామాజిక సంబంధించినటువంటి వ్యక్తులే. ఎందుకంటే టీడీపీ నుంచి బుడ్డా రాజశేఖర రెడ్డి, వైసీపీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి బరిలో ఉన్నారు. శిల్పా చక్రపాణి రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పాలన కూడా అనేక సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి అతనికి కలిసి వచ్చేటువంటి అంశాలు. మరోవైపు శిల్పా చక్రపాణి రెడ్డికి మైనస్ అయ్యేటువంటి అంశాలు ఏంటంటే ఈ నియోజకవర్గంలో తన పేరు చెప్పి మొత్తం పెద్ద ఎత్తున కూడా ఆ బ్యాంకుల పేరుతో బురుడికి వచ్చించారు, చిట్టీల పేరుతో కట్టించుకున్నారు, ఇదంతా జనం సొమ్ముతో దోచేశారనేటువంటి ప్రధానమైన విమర్శ చేస్తుంది టీడీపీ పార్టీ. ఈ విమర్శలు ఏదైతే ఈ విమర్శలు ఉన్నాయో, ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, ఈ ఆరోపణల్ని ఆ విధంగా చేసుకుని టీడీపీ లాభం పొందాలని ఆలోచన చేస్తున్నారు బుడ్డా రాజశేఖర రెడ్డి. ఈ నేపథ్యంలోనే మరోవైపు దీన్ని ఎలాగైనా అధిగమించి ముందుకు వెళ్ళాలి. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అంటే మహానంది, వెలుగోడు, బ్రాహ్మణ కొట్కూరు, సరే ఆత్మకూరు, శ్రీశైలం మండలాలు కలిసి వచ్చేటువంటి ఆ నియోజకవర్గాల మంచి బలమైనటువంటి క్యాడర్ ఉంది, బలమైనటువంటి పట్టు ఉంది, తప్పనిసరిగా గెలిచాననేటువంటి హోప్ తో ఉన్నారు చక్రపాణి రెడ్డి. ఎలాగైనా సరే మరోసారి గెలిచి తీరాలి, వచ్చేటువంటి అధికారంలో భాగస్వామ్యం కావాలని భావిస్తా ఉన్నారు చక్రపాణి రెడ్డి. మరోవైపు బుడ్డా రాజశేఖర రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటంటే గతంలో వాళ్ళ తండ్రి వెంగళరెడ్డి ఉన్నారు. వెంగళరెడ్డి ఎమ్మెల్యే గెలిచినటువంటి నేపథ్యం ఉంది, మంత్రి కూడా పనిచేశారు. అయితే ఈ కుటుంబానికి సేవ చేసే గుణం ఉంది. ఈ శ్రీశైలం నియోజకవర్గంలో మంచి పేరు కలిసి వస్తుందనేటువంటి ప్రధానమైనటువంటి
కలిసి వచ్చేటువంటి అంశం. దీంతో పాటు వెంగళరెడ్డి ఎక్కడ కూడా కాంట్రవర్సీ అయినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ వెంగళరెడ్డి కుటుంబంలో మాత్రం ఎవరైతే ఈ బుడ్డా రాజశేఖర రెడ్డి కుటుంబంలో మాత్రం తప్పనిసరిగా అంటే మూడు పార్టీలు ఉన్నారు. ఒకరు వైసీపీ, ఒకరు టీడీపీ, మరోవైపు బీజేపీ పార్టీలు ఉన్నారు. అయితే బీజేపీ పార్టీలో గత 6 నెలల క్రితం సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆత్మకూరులో జరిగినటువంటి ఘర్షణలు కొద్ది మైనస్ గా ముస్లిం సామాజిక వర్గం కొంత ఆ కుటుంబానికి దూరమైనట్టు స్పష్టంగా అనిపిస్తుంది. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో బుడ్డా రాజశేఖర రెడ్డి ఆలోచిస్తున్నారు. అయితే ఇటీవల తనకి ఆరోగ్యం బాగాలేనటువంటి పరిస్థితుల్లో కొంత ప్రచార కార్యక్రమాలు కూడా దూరం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటనేటువంటి మాత్రం ఇప్పటికీ వ్యూహాలు ప్రతివ్యూహాలు పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ నియోజకవర్గంలో డిసైడెడ్ ఫ్యాక్టర్స్ ప్రధానంగా చూసుకుంటే ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున ఉన్నటువంటి సామాజిక వర్గం, రెండవది యాదవ సామాజిక వర్గం, మూడవది ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నాయి. కాబట్టి దీంతో పాటు వైశ్య సామాజిక వర్గం ఎక్కువ వ్యాపార సంస్థలు వ్యాపారాలు చేసుకునే సామాజిక వైశ్య సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం డిసైడ్ ఎవరికి ఓట్లు వేస్తారా ఏంటంటే ఒకవైపు శిల్పా చక్రపారెడ్డి అక్రమాలు చేశారు, భూ కబ్జాలు చేశారు, బ్యాంకుల పేరుతో దోపిడీ చేశారు, ప్రజల సొమ్ము దోచేశారనేసి ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు బుడ్డా రాజశేఖర రెడ్డి. దీన్ని ఓవర్కమ్ చేసుకుని తను గెలవడానికి వ్యూహాలు చేస్తుంటే మరోవైపు దీన్ని ఆయుధంగా చేసుకుని బుడ్డా రాజశేఖర రెడ్డి గెలవాలనేటువంటి వ్యూహాలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వచ్చేటువంటి ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి, ఎవరు గెలుస్తారా ఎవరు ఓడతారా అనేటువంటిది. సచిన్, రైట్ హుసైన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం శ్రీశైలంలో ఏం జరగబోతోంది, ఎవరిని అక్కడ ప్రజలు తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. జూన్ 4న ఫలితాల రోజు చూద్దాం ఎవరు అక్కడ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.